హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి వీడియోలో చికెన్ పులావ్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. చికెన్ పులావ్ కోసం నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని తీసుకుంటున్నాను. హాఫ్ కేజీ చికెన్లోకి ఒక చెంచాడు కారం, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే పావు టీ స్పూన్ జీరా పౌడర్, పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా, పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. అండ్ అలాగే హాఫ్ కప్ పెరుగు, అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ని ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి హాఫ్ లెమన్ అయితే నేను పిండుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. హాఫ్ కేజీ చికెన్కి 2 కప్స్ రైస్ని కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని స్టవ్ మీద పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ 50% కుక్ అయ్యే వరకు ఆగాలి. చికెన్ కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. చికెన్ 50% కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇలా అడుగు మాడనివ్వకుండా చూసుకుంటూ అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ చికెన్ని 50% అయితే కుక్ చేసుకోవాలి. చికెన్ 50% కుక్ అయిన తర్వాతకి ఇందులోకి 3.5 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బియ్యాన్ని అయితే 2 కప్స్ తీసుకున్నాను, అందుకే వాటర్ 3.5 కప్స్ తీసుకున్నాను. వాటర్ కొద్దిగా వేడి అవ్వగానే మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులోకి వేయాలి. బియ్యాన్ని ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి దీన్ని కుక్ అవ్వనివ్వాలి. ఇలా చికెన్ పులావ్ ఉడికేటప్పుడు దీని మొత్తాన్ని ఒకసారి మెల్లగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఉడకనివ్వాలి. చివరిగా మళ్ళీ దీన్ని మొత్తం ఒకసారి కలుపుకొని దీనిపైన నేనైతే కొంచెం నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే నెయ్యిని మీరు స్కిప్ చేసేయచ్చు. అయితే నెయ్యిని వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి కాసేపు కుక్ అయిందంటే వేడివేడి పులావ్ రెడీ అయిపోయినట్టే. ఇక నేనైతే దీన్ని సర్వ్ చేసుకుంటున్నాను. ఈ వేడివేడి పులావ్లోకి ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి టేస్టీ రెసిపీస్ మరెన్నో కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.